అమ్మాయి పెర్ఫార్మెన్స్ స్టేజ్ పైన చూస్తే ముందు 100 మంది ఉండనివ్వండి, 1000 మంది ఉండనివ్వండి, 10,000 మంది ఉండనివ్వండి, ఒక్కటే ఎనర్జీ. నిజంగా ఆడపిల్ల కాదు, ఆడపులి, ఉత్తరాంధ్ర ఆడపులి అనిపించింది. సో విజయనగరం జిల్లా పూసపట్టిరేగ మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన ఈ తప్పెటగుల కళాకారుల ప్రతిభ అద్భుత. ఎందుకంటే ఈ రోజు విశాఖ వేదికగా జరుగుతున్న ఉత్తరాంధ్ర కళా వైభవంలో దాదాపు 35కు పైగా ఉత్తరాంధ్ర కళారూపాల బృందాలన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు మీరందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రతి ఆర్ట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి అభయ్ క్రియేషన్స్ ధనుంజయ్ గారు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్ డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. ఫస్ట్ ఈ ఆడపిల్లతో, పులి పిల్లతో మాట్లాడదాం. అసలు ఏంట గెంతులేంటి, లేకపోతే ఎనర్జీ ఏంటి? అందరూ ఇంకొకటి ఏం చెప్పాలి అంటే, నిజానికి తప్పెట గుళ్ళు అంటే ఉత్తరాంధ్ర గుండె చప్పుడు అంటారు. ఈ డప్పు మోగిందంటే చాలు ప్రతి ఒక్కరు ఆ జోరు, హుషారు నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే. ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ కళారూపంలో మాత్రం 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు, అంటే ఏజ్తో ఎట్లాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సేమ్ ఎనర్జీని పెర్ఫార్మ్ చేశారు. హాయ్ తల్లి, నీ పేరేంటినా? నమస్కారం అండి, నా పేరు అనుకుమారి. నమస్కారం. మాది విజయనగరం జిల్లా పూసపట్టిరేగ మండలం కనిమెట్ట గ్రామం. అసలు తప్పెట గుళ్ళలో నువ్వు కూడా ఉండాలి, నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి మా గురువు గారు నన్ను ఎంకరేజ్ చేయడం బట్టి నేను ఇది నేర్చుకోవాలనుకున్నాను. అతనే మా శ్రీకృష్ణ యాదవ్ కళా బృందం 20 ఏళ్ళ నుంచి దీన్ని ప్రదర్శిస్తున్నారు. వాయిస్ మాత్రం చాలా సాఫ్ట్ గా, సున్నితంగా ఉంది. దరువు మాత్రం దద్దరిల్లిపోతుంది. ఏది ఒక్కసారి ప్లే చేద్దాం. వావ్, ఎక్సలెంట్ కదా. అలా పడితే మోకాళ్ళు నొప్పి వస్తాయి కదా. అలవాటండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి? 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి నేర్చుకుంటావా? ఆడపిల్ల నీకెందుకు ఇవన్నీ ఊర్లవి తిరగాలి మగాళ్ళతో అని అన్నారా అందరూ? అంటారు కానీ అవన్నీ పట్టించుకోకూడదు. రైట్, సూపర్. ఎందుకు పట్టించుకోకూడదు అంటే ఏం చెప్తావు? అంత ఆడవాళ్ళు అందరిలో అన్నింటిలో ముందు ఉంటారు, ఇందులో కూడా ఉంటే తప్పేటండి. ఇది మన ఆర్ట్ కాబట్టి, ఇది మన కళ కాబట్టి ఈ కళను ముందు తీసుకుని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇది నాకు ఇష్టం కూడా. చిన్నప్పుడు అసలు ఇష్టం ఉండేది కాదు, మా గురువు గారు ఎంకరేజ్ చేయబట్టి ఇది చాలా ఇష్టం. ఇప్పుడు చాలా ఇష్టం, ఒక్కలేనంత ఇష్టం. చిన్నప్పుడు ఏడ్చుకున్నావా బాగా? పడితే చిన్నప్పుడు నొప్పి వచ్చేది. ఇప్పుడు ఏట్లేదు, అది ఏట్లేదు. సో చాలా మంచి మాటలు చెప్తున్నావు అమ్మా. నీ టాలెంట్ తో పాటు నువ్వు చెప్పిన ప్రతి వర్డ్ కూడా చాలా వాల్యూ. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉన్నట్టే ఎందుకు తప్పెట గుళ్ళలో ఉండకూడదు అని క్వశ్చన్ చేస్తున్నావు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇది ఎనర్జీతో పాటు చాలా ధైర్యం, గట్స్ ఉండాలి. ఎక్కడెక్కడికో వెళ్తారు, ఊర్లవి కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి ఈవెంట్ కి వెళ్తాను నేను. అండ్ 2.5 hours, 2.5 గంటల పాటు కూడా నువ్వు పెర్ఫార్మ్ చేయగలవు. నైట్ అంతా వేస్తాం మళ్ళీ, కంటిన్యూగా. ఓకే. సో మరి డ్రెస్సింగ్ లో అన్నిట్లో కంఫర్ట్ గా ఉంటావా? అలవాటు నీ బాడీని. ఓకే. ఇప్పుడే 2 నిమిషాల్లో మహాత్మ వచ్చేస్తాను మా గురించి. ఓకే తల్లి. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ రోజు ఇంతమంది ఆర్టిస్టులని చూసాం కదా. సో తప్పెట గుళ్ళు తర్వాత ఇంకా చాలా రకాల ఆర్టిస్టులని చూసాం కదా. ఏంటి మీ ఆవేదన ఏమైనా ఉందా? ఎవరైనా ముందుకెళ్ళాలంటే తన వెనకలు ఒకరు ఉండాలి. ఆ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా గురువు గారు. అతనికి ముందు నడిపించడానికి 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళే మమ్మల్ని నన్ను ఇంతవరకు తెచ్చిన వాళ్ళు. నేను అదే చెప్పాలి. ఏదైనా నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మా గురువు గారు. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మా గురువు గారే.
మరి ఇంతకు ముందు ఆ, చాలా గురుభక్తి ప్రదర్శిస్తున్నాం, ఎందుకంటే ఏది నేర్చుకోవాలన్నా వాళ్ళు మనకి ఇచ్చిన విద్యే, దాన్ని మనం గౌరవించుకున్నప్పుడే మనం ఎంతకైనా రాణించగలుగుతాం. ఎక్సలెంట్ వర్డ్స్ చెప్తున్నావు తల్లి. కానీ ఇప్పుడు ఇంతమందిని చూసావు కదా, ఎప్పుడు మనం కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఇన్ని కళారూపాలు ఉన్నాయని తెలియదు. తెలియదు అనిపించిందా? అనిపించింది, అంతే కొత్తగా అనిపించింది నాకు. అంటే కొత్త కొత్త కళలు చూసిన తర్వాత మనకి తెలియని కళలు కూడా ఈ దేశంలో ఉన్నాయని అనిపించింది. ఇప్పుడు మీ గురువు గారు, మీ మామయ్య గారు అని చెప్తున్నావు కదా, ఎప్పుడైనా బాధపడతారా? మనం ఇంత నేర్చుకున్నాం, దీని మీద ఆధారపడుతున్నాం, నాకు ఇంత వయసు వచ్చింది కానీ గుర్తింపు రావట్లేదు, ప్రోత్సాహం లేదు అని ఎప్పుడైనా నీతో చెప్తారా? అంటే గుర్తింపు రావట్లేదు అంటే ఇది నేర్చుకోవాలి, చదువు ఉండాలి, అన్నీ ఉండాలి అంటారు మా గురువు గారు. అన్నిట్లో ముందు ఉండాలని అంటారు. ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా అనిపించట్లేదే? ఓకే, 5th క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా కంటిన్యూ చేస్తాం. హైయర్ స్టడీస్ కి వెళ్ళినా కంటిన్యూ చేస్తాను. ఓకే. అంటే అంటారేమో అందరూ తప్పెటగుళ్ళకి నీ చదువుకి సంబంధం అంటున్నారు కూడా, అవన్నీ పట్టించుకోకూడదు కదా. అంటే ఆడపిల్ల అయి ఉండే ఇప్పుడు నీకెందుకు మానే, అవన్నీ నీకెందుకు ఆడపిల్ల అయి ఉండే అని అంటారు, కానీ అవన్నీ పట్టించు. మీ ట్రైనింగే కాదు, మీ డిసిప్లిన్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఒక మాట, మీ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ ఈ తప్పెటగుళ్ళు ఇవన్నీ అంటే చాలా చులకనగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎంత కొంత ఇచ్చినా వస్తారులే అన్నట్టు. కానీ మీరు ఎప్పటి నుంచి ఇదే కళను నమ్ముకున్నారు, మీరు ట్రావెల్ అవడంతో పాటు ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి కూడా మీరు నేర్పించి వాళ్ళని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకు మీ కళ్ళు? లేదు మేడం, ఇప్పుడు 2006లో నాకు పేగటప్పరం అని గురువు గారు ఇజ్జి నేర్పారు. ఆ ఇజ్జిని ఈ రోజు నుంచి మంచి రోజులు వస్తాయి. ఇప్పటికి కళాకారులంతా, తప్పిడిగుళ్ళు కళాకారులంతా ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న చూపు చూస్తారు. అదే చూపు మాకు ఇజ్జి నేర్పిన గురువులు, పెద్ద గురువులు ఉన్నారు. అప్పటి నుండి కూడా కళాకారులకు పెన్షన్లు లేవు. ఒక 60 సంవత్సరాలు ముసలి వాళ్ళు, మంచి వాళ్ళు, చెడ్డోళ్ళు అందరూ ఉన్నారు. ఈ కళమ్మ తల్లిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా, ఇలా సైజు వాళ్ళకి ఇంకా నేర్పుని ఆడపిల్లని పడుదలగా మేము నేర్పి అంది కళమ్మ తల్లి తెప్పటిగుళ్ళు బంధం అంది ఇంకా ముందుకెళ్ళాలని మా గురువు గారు చెప్పిన మాటలతో నేను ఇంకా అలా ముందుకు సాగించి అలాగా తీసుకెళ్తాను మేడం. ఈ కళ అనేది ఇంకా 100 ఏళ్ళ మా పేగిట్టప్పారావు గురువు గారు నాకు ఇచ్చిన అవకాశం 2006లో వచ్చిన మా ఊరు వచ్చి నాకు ఇచ్చి నేర్పారు. అతనికి నా పొరాకు వందనాలు చేసుకుంటాను. అతను ఇచ్చిన నూతన జ్ఞానంతో నేను ఇంతవరకు వచ్చాను. ఈ కళమ్మ తల్లి ఇంకా ముందుకెళ్ళి నానాడు తోటి కళాకారులకి అందరికి కూడా 60 సంవత్సరాలకి ప్రభుత్వం పెన్షన్లో ఇచ్చి అంతే మమ్మల్ని ఎక్కడికక్కడ ఆదుకొని, కరోనా వచ్చిందంతే పోగరాలు లేక ఎంతో ఇబ్బందులు పడి వలసలు వెళ్ళిపోయి తాగడానికి నీళ్ళు లేక తినడానికి అన్నం లేక ఇబ్బందులు పడిన కళాకారులు ఈ కళ అంది మా తప్పిడిగుళ్ళు అంది బాగా చిన్నచూపు చూస్తాను. ఇదంది పైకి వెళ్ళాలా మా కళాకారులు అందరినీ అవకాశం. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, సెట్ లో సౌండ్ రేపారు మొత్తానికి. అవును మేడం, అక్కడ కూడా వెళ్ళడం మాకు మంచి అవకాశం వచ్చింది. ఈ కళను నమ్ముకున్నాం కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడి దయ వల్ల మా అక్కడికి కూడా వెళ్ళాము. ఇలాంటి మా కళాకారులు, మా తోటి కళాకారులు కూడా మాలాంటి అవకాశాలు ఇంకా రావాలి, ఇంకా మరుగున పడిపోయిన కళాకారులు కూడా బయటికి రావాలి. మా అంతా కూడా వాళ్ళకి కూడా సపోర్ట్ చేసి సాయం చేస్తాము. ఇంకా మాలాంటిగా ప్రదర్శనలు ఇచ్చి మాలాగే ఇంటర్వ్యూలు ఇంకా ఉన్నతమైన స్థాయికి మా తప్పిడిగుళ్ళు అనేది ఉండాలని, మా కళ ఇంకా పైకి వెళ్ళాలని మా కోరుకుంటున్నాను.